హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకి కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీలో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి 3 టైప్స్గా అడుగుతారనమాట ఈ ప్రాబ్లమ్ని. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్ ఫార్మ్స్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్ ఫార్మ్స్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని అన్న అడగొచ్చు. ఆర్ ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఫార్మ్స్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ ఇలా దీని యొక్క స్ట్రక్చర్ ఇచ్చి కూడా మనకి ఈ క్వశ్చన్ని అరైజ్ అవ్వచ్చు. సో మనం దీని ప్రూఫ్ చూద్దాము. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఇంతకుముందు క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అంటే మనం ఎలా ప్రూవ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అంటే మనకి రింగ్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, algebraic structure, a non-empty set equipped with two binary operations. First one is addition and multiplication. So మనకి algebraic group and semi group and distributives laws ని సాటిస్ఫై చేస్తే దాన్ని రింగ్ అంటాము. అండ్ కామ్యుటేటివ్ రింగ్ అంటే మనకి AB ఈక్వల్స్ టు BA. అండ్ నెక్స్ట్ యూనిటీ అంటే మనము 1తో మల్టిప్లై చేస్తాము ఇచ్చిన సెట్లో ఉన్న ఒక ఇంటీజర్ని 1తో మల్టిప్లై చేస్తే అది సేమ్ ఎలిమెంట్ రావాలి. సో ఇక్కడ మనము ఇక్కడ వాళ్ళు A ప్లస్ IB అనే ఫామ్లో ఇచ్చారు కాబట్టి మనము అదే ఫార్మాట్లోనే ఇక్కడ తీసుకుని మనం ప్రూవ్ చేయాలి ఇంటీజర్స్ని. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్ లాని లెట్ A, B బిలాంగ్స్ టు Z ఆఫ్ I వేర్ A ఈక్వల్స్ టు, ఇక్కడ A ప్లస్ IB అనే ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం A ఈక్వల్స్ టు A1 ప్లస్ IB1, B ఈక్వల్స్ టు A2 ప్లస్ IB2 అని తీసుకుంటే ఇప్పుడు A1 A2 B1 B2 అనేది మనకి ఇంటీజర్స్లో ఉంటాయి. సో ఇక్కడ క్లోజర్ లా అనగానే మనకి A, B బిలాంగ్స్ టు Z ఆఫ్ I. సో A ప్లస్ B బిలాంగ్స్ టు Z ఆఫ్ I, అప్పుడు క్లోజర్ లా అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ A ప్లస్ B అంటే A అంటే A1 ప్లస్ IB1 అండ్ B అంటే A2 ప్లస్ IB2. సో A1 ప్లస్ A2 అండ్ ఇక్కడ I కామన్ తీస్తే B1 ప్లస్ B2, దట్ దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు Z ఆఫ్ I, దెన్ క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే మనకి A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C. సో ఇక్కడ మనకి ABC అంటే 3 ఉన్నాయి. సో 3 కాబట్టి మనము A1 ప్లస్ IB1, A2 ప్లస్ IB2, C ఈక్వల్స్ టు A3 ప్లస్ IB3. సో మనము A ప్లస్ B అంటే ఇక్కడ A ప్లస్ B ప్లస్ C తీసుకుని ఇక్కడ A1 ప్లస్ A2 ప్లస్ I కామన్ తీసి B1 ప్లస్ B2 ప్లస్ A3 ప్లస్ IB3. సో వీటిని అట్లా అడిషన్ చేద్దాం. A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ I ఇంటూ B1 ప్లస్ B2 ప్లస్ B3. సో సేమ్ యాజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో సేమ్ అదే ఎలా ప్రాసెస్ చేశారో ఇది కూడా సిమిలర్గా అలాగే ప్రాసెస్ చేస్తే మనకి ఇవి రెండు ఈక్వల్ వస్తాయి. సో ఈ రెండు ఈక్వల్ వచ్చినప్పుడు మనకి అసోసియేటివ్ లా అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఐడెంటిటీ లాలో ఇక్కడ 0 అనేది మనకి అడిటివ్ ఐడెంటిటీ. ఇక్కడ మనకి ఇది A1 ప్లస్ IB1 అనే ఫార్మాట్లో ఉంది కాబట్టి 0ని కూడా మనం 0 ప్లస్ I ఆఫ్ 0 అనే ఫార్మాట్లోనే తీసుకుంటాం. సో A ప్లస్ 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ A ఈక్వల్స్ టు A వస్తే ఐడెంటిటీ లా అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ A అంటే A1 ప్లస్ IB1, 0 అంటే 0 ప్లస్ I ఆఫ్ 0. సో దీన్ని అడిషన్ చేస్తే A వస్తుంది. సిమిలర్లీ 0 ప్లస్ A ఈక్వల్స్ టు A. Therefore for all A belongs to Z of I, there exists 0 belongs to Z of I, that implies A plus 0 equals to 0 plus A equals to A. సో ఐడెంటిటీ లా అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, ఇన్వర్స్ లా అంటే మనకి ఇక్కడ మైనస్ A అనేది అడిటివ్ ఇన్వర్స్ అనమాట. మామూలుగా మనం ఇక్కడ A అంటే A1 ప్లస్ IB1 అని తీసుకుంటాం. సో మైనస్ A అంటే మైనస్ A1 మైనస్ B1. సో మైనస్ A1 ప్లస్ I ఇంటూ మైనస్ B1 బిలాంగ్స్ టు Z అనేది ఇంటీజర్స్ అంటే మనకి పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ టర్మ్స్ కూడా ఉంటాయి. సో మైనస్ A బిలాంగ్స్ టు Z. సో మనకి ఇన్వర్స్ లా అంటే మైనస్ A ప్లస్ A ఈక్వల్స్ టు A ప్లస్ ఆఫ్ మైనస్ A ఈక్వల్స్ టు 0 రావాలి. సో దాన్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఇన్వర్స్ లా అనేది కూడా మనకి ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ 5th ప్రాపర్టీ వచ్చేసి కామ్యుటేటివ్ లా ఆర్ ఎబిలియన్ లా అని కూడా అనొచ్చు. సో కామ్యుటేటివ్ లా అంటే మనకి A ప్లస్ B ఈక్వల్స్ టు B ప్లస్ A. సో ఇక్కడ A B 2 టర్మ్స్ని తీసుకొని ఇక్కడ అడిషన్ని చేస్తామన్నమాట. సో A1 ప్లస్ IB1 ప్లస్ A2 ప్లస్ IB2. సో A1 ప్లస్ A2 I కామన్ తీస్తే B1 ప్లస్ B2. సో ఇక్కడ వీటి ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేస్తాము. సో అప్పుడు A2 ప్లస్ IB2
ప్లస్ A1 ప్లస్ IB1 వస్తే అప్పుడు దీన్ని మనం B అనుకున్నాం కాబట్టి B ప్లస్ ఏ. సో A ప్లస్ B ఈక్వల్స్ టు B ప్లస్ ఏ. కామ్యుటేటివ్ లా అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎబిలియన్ గ్రూప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే సెమీ గ్రూప్. సెమీ గ్రూప్లో టూ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేటివ్. అక్కడ మనకి బైనరీ ఆపరేషన్ అడిషన్ ఉంటుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది. సో వీ ఆల్రెడీ నో. సో మనకి ఇక్కడ A ఇంటూ B కాబట్టి ఇక్కడ A1 A2 A1 B2 I ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి I B1 A2 మళ్ళీ I స్క్వేర్ B1 B2. మనకి I స్క్వేర్ అంటే తెలుసు, I స్క్వేర్ అంటే -1. సో ఇక్కడ A1 A2 మైనస్ B1 B2. సో ఇక్కడ ఐని కామన్ తీద్దాము. సో అప్పుడు A1 B2 ప్లస్ B1 A2 వస్తుంది. దేర్ ఫోర్ ద సమ్ అండ్ డిఫరెన్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ జెట్స్ ఇంటీజర్స్, టూ ఇంటీజర్స్ ఈజ్ అగైన్ అండ్ ఇంటీజర్ అనమాట. సో ఇక్కడ క్లోజర్ లా అనేది కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లాలో మనకి 3 ఉంటాయి. సో ABC. సో వీటిని మనము మల్టిప్లై చేయాలి. A ఇంటూ B ఇంటూ C ఈక్వల్స్ టు AB ఇంటూ C. అయితే మనకి అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అయిపోతుంది. సేమ్ ఇది ఎలా ప్రాసెస్ చేస్తామో దీన్ని కూడా అలాగే ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ B ఇంటూ C. ఫస్ట్ BCని మల్టిప్లై చేసిన తర్వాత ఏని మల్టిప్లై చేయాలి. సో వీ గెట్ దిస్. అండ్ సిమిలర్లీ ఇలాగే దీన్ని కూడా ప్రాసెస్ చేయాలి. సో ఫ్రమ్ 1 and 2 వీ గెట్ దిస్. సో అసోసియేటివ్ లా అనేది కూడా మనకి సాటిస్ఫై అయిపోతుంది. సో మనకి ఎబిలియన్ గ్రూప్ అండ్ సెమీ గ్రూప్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లాలో మనకి రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అని 2 ఉంటాయి. సో అవి రెండు సాటిస్ఫై అవ్వాలి. ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అనేది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ అయితే మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ABC అంటూ 3 టర్మ్స్ తీసుకొని A ఇంటూ B ప్లస్ C చేస్తే AB ప్లస్ AC రావాలి. సో తర్వాత B ప్లస్ C ఇంటూ A చేస్తే BA ప్లస్ CA రావాలి. ఆ రెండు ఈక్వల్ అయితే మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అనేది కూడా సాటిస్ఫై అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీటిని ఎలాగైతే మల్టిప్లై చేసి యాడ్ చేస్తామో సేమ్ దీన్ని కూడా అలాగే చేయాలి. సో అప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా అనేది కూడా మనకి సాటిస్ఫై అయిపోతుంది. నెక్స్ట్ మనకి కామ్యుటేటివ్ రింగ్ అన్నాం కాబట్టి ఇక్కడ కామ్యుటేటివ్ లా అంటే AB ఈక్వల్స్ టు BA. సో AB BA. ఇప్పుడు AB అంటే ఇది A ఇది B. సో వీటి రెండింటిని మల్టిప్లై చేసాం. నెక్స్ట్ BAని మల్టిప్లై చేసాం. ఇప్పుడు జస్ట్ AB ఈక్వల్స్ టు BA. ఇక్కడ జస్ట్ వీటి యొక్క ప్లేస్ ఇంటర్చేంజ్ అయింది కాబట్టి AB ఈక్వల్స్ టు BA. కామ్యుటేటివ్ లా అనేది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడిగారంటే కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అన్నారు. సో ఇక్కడ మనం యూనిటీ ఎలిమెంట్ని కూడా చూపించాలి. సో మనకు మామూలుగా యూనిటీ ఎలిమెంట్ అంటే 1 తీసుకునే వాళ్ళం, ఇక్కడ I తీసుకుంటున్నాం. I అంటే మనకి సేమ్ ఇదే ఫార్మాట్లో రావాలి కాబట్టి 1 ప్లస్ I ఇంటూ 0 బిలాంగ్స్ టు Z ఆఫ్ I, A బిలాంగ్స్ టు Z ఆఫ్ I. నా యూనిటీ ఎలిమెంట్ అనగానే మనకి I ఇంటూ A ఈక్వల్స్ టు A ఇంటూ I ఈక్వల్స్ టు A రావాలి. సో ఇక్కడ 1 ప్లస్ I ఇంటూ 0 అండ్ A టర్మ్ అండ్ దీన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. తర్వాత మనకి ఏనే వస్తుంది. సిమిలర్లీ ఇది కూడా ఇలాగే ప్రాసెస్ చేస్తాం. అప్పుడు యూనిటీ ఎలిమెంట్ అనేది కూడా మనకి సాటిస్ఫై అయిపోతుంది. సో ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ Z ఆఫ్ I equipped with 2 binary operations that is addition and multiplication is a commutative ring with unity. సో ఇక్కడతో మనకి సొల్యూషన్ వచ్చేసింది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ సేమ్ ఈ ప్రాబ్లం కూడా దీన్ని ఎలా మనం ప్రాసెస్ చేసామో దీన్ని కూడా అలాగే చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి A ప్లస్ IB ఫార్మాట్లో తీసుకున్నాము. బట్ ఇక్కడ A ప్లస్ B రూట్ 2 అంటే మనకి A ఈక్వల్స్ టు A1 ప్లస్ B1 రూట్ 2 అండ్ B ఈక్వల్స్ టు A2 ప్లస్ B2 రూట్ 2 ఇలా తీసుకొని సేమ్ ఈ వేలోనే మనం ప్రాసెస్ చేస్తే దీనికి కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.